జనమిత్రులందరికీ నమస్కారం. దిస్ ఇయర్, ఈ సంవత్సరం ఉగాది సంబరాల కార్యక్రమం చాలా చాలా ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకం అంటే, వశిష్ఠ గౌతమికి నేను చాలాసార్లు వచ్చిపోయాను. ఎంతో కొంత ఈ క్షేత్రం గురించి కొంచెం తెలుసుకునే వెళ్ళాను. కానీ ఈసారి 100% తెలుసుకుని వెళ్తున్నాను. 100% ఈ క్షేత్రం గురించి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గురించి, ఈ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత గురించి, ఆ గోదావరి నది యొక్క గొప్పతనాన్ని, ఈరోజు పిరుడు మాస్టర్ల యొక్క కృషి, ఆ ఫలం ఎలా ఉంటుందో తెలుసుకున్నవాడిగా వండర్ఫుల్ ఉగాది సంబరాలు గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. నాది 66 సంవత్సరాలు రన్నింగ్, అంటే 65 ఉగాదులు చూశాను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు. కానీ ఈ సంవత్సరం ఉగాది నా లైఫ్, నా స్పిరిచువల్ జర్నీలో, నా అంతర్ప్రపంచానికి ఇది ప్రత్యేకము ప్రత్యేకము ప్రత్యేకం. ఉన్నది కదా అక్కడ ఉగాది సంబరాలు, ఉత్సవాలు, ధ్యాన జ్ఞాన యజ్ఞం. వశిష్ఠ గౌతమి పిరమిడ్, ఆ పేరులోనే ఉంది కథ అంతా. వశిష్ఠుడు జ్ఞానానికి ప్రతీక, గౌతముడు శక్తికి ప్రతీక. శక్తి కేంద్రానికి ముందు నుంచి ఒక సుషుమ్న నాడి ఉంటుంది, జ్ఞానానికి ఒక సుషుమ్న నాడి వెన్నుపూస నుంచి బ్యాక్ నుంచి ఉంటుంది. ఆ రెండు శక్తుల యొక్క ఆ సంగమం జరిగినప్పుడు ఒక మహాశక్తి ఉద్భవం జరుగుతుంది. ఆ ఉద్భవం జరిగిన ఒకానొక శక్తి క్షేత్రమే ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం. ఆ ఉద్భవం జరిగినప్పుడు వాహనం అనే ఈ శరీరము కంప్లీట్ గరుడతత్వంలోకి వస్తుంది, అంటే వాయుతత్వంలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. అందుకే అది వాడపల్లి అయింది, ఊరికేం రాలే ఆ వాడపల్లి. స్వామివారు ఇలా ఎన్నోసార్లు అనుకున్నా. లాస్ట్ మంత్ వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి గారు వెంబడి అనుకోకుండా వెళ్ళాను నేను. కానీ చూశాను కానీ మైండ్లో లేదు. నేను వెళ్ళేసరికల్లా నాకు లోపల నుంచి మెసేజ్ ఉంటుంది. మొన్న నేను 15th నాడు ఆల్మోస్ట్ ఒక 10 hours మెడిటేషన్ చేసి ఉంటా. ఆ పైన గోదావరిలో స్నానం చేసి నిన్న వెళ్ళిన తర్వాత ఆ ముద్ర ఇలా గద పట్టుకొని, ఎక్కడ ఉండదు మీరు. దిస్ అ స్పెషల్, ఈ వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి స్పెషల్ అది. ఈ కథనే ఆ కథ, ఆ కథ ఈ కథ. కాబట్టి ఇలాంటి శక్తి క్షేత్రం ఏదైతే గురుగారు కలలు కన్నారో, దీని యొక్క పర్పస్ ఏందో, లక్ష్యం ఏందో ఆయన ఎంతో ముందు చూపు తెలుసుకున్నవాడు. కాబట్టి ఆ పేరు పెట్టడం, ఈ క్షేత్రానికి ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ లక్ష్యాన్ని నెరవేరే సమయం మటుకు ఆసన్నమైంది. అందుకే భాస్కర్ రెడ్డి గారు, మిత్రులందరూ చెప్పారు, అందరం ఒకటే, కలిసి ఉంటే కలదు సుఖం. గుర్తుపెట్టుకోండి, పిరమిడ్ మాస్టర్లు అందరూ ఒకటే. మనం వజ్దైక కుటుంబం చెప్పడం కోసం పిరమిడ్ సొసైటీ అవసరం తప్ప, వజ్దైక కుటుంబం యొక్క ప్రపంచానికి తెలియజెప్పడం కోసం వచ్చింది పిరమిడ్ సొసైటీ. ఇంకొక పర్పసే లేదు. ఒకే గొడుగు, ఒకటే. పిరమిడ్ మాస్టర్ అంటే ఒకటే, రెండు లేదు అక్కడ, ద్వంద్వం లేదు, ఉన్నదంతా ఏకత్వమే. ఆ ఏకత్వం ప్రపంచానికి చెప్పడానికి పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆదర్శంగా నిలబడవలసిన సమయం మటుకు వచ్చింది. మనల్ని చూస్తలేని అనుకుంటున్నారు కానీ ప్రతి ఒక్కరూ మనల్ని గమనిస్తున్నారు. మనల్ని చూసే ఇన్స్పైర్ అవుతారు, మనల్ని చూసే ఈ మార్గంలోకి వస్తారు, మనల్ని చూసే వద్దురా బాబు ఈ ధ్యానం అని అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎలా ఉండాలో మనం నిర్ణయించవలసిన సమయం వచ్చింది. ఈ ప్రపంచానికి మనల్ని చూసే ఆ గురుగారి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచం తెలుసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈ ఉగాది చాలా కొత్తదనంతో ఉంటుంది. 6 రుచులు, షడ్రుచులు అంటే 6 కేంద్రాలు, ఒక్కొక్క కేంద్రం ఒక రుచిగా మారుతుంది. ఆ 6 ఒకటైతే ఆ ఏర్పడేదే ఇగో ఈ కథ. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది గొప్ప అవకాశము. మరి ముఖ్యంగా ఎంతోమంది దీనికి కృషి చేసిన ఎంతోమంది ఉన్నారు. ఇది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా అది సహజం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ వరకు పనిచేస్తారు, కానీ అందరూ మళ్ళీ ఒకటే కుటుంబం. ఆ లాస్ట్కి పోయేసరికల్లా 4 కోణాలు ఒక కోణంగా ఎలా ఉంటుందో మనం అందరం ఆ పిరమిడ్ లాగానే ఉందాం. దానికోసమే పిరమిడ్ సింబాలిక్, ధ్యానం కోసం కాదు, ఏకత్వం కోసమే పిరమిడ్. గుర్తుపెట్టు, గట్టిగా చెప్పట్టు కొడదాం.
అది మహాశక్తి క్షేత్రం. దానికి సేవ చేసుకునే భాగ్యం నిజంగా రావడం చాలా అదృష్టం. తెలిసిన వాడిగా చెప్తున్నాను. ఒక కామధేను ఎక్కడ చూశారో చేదో నాకు తెలియదు, కానీ అందరూ ఏమనుకుంటారంటే కామధేను అంటే ఆవు రూపంలో ఉంటుంది. నిన్ననే అక్కడ ఇస్కాన్ దగ్గర ఆ ఫోటో తీసుకున్నాను. మొత్తం అందరి దేవతల యొక్క సమూహం కలిస్తే కామధేను. ఎన్నో దైవశక్తుల యొక్క సమూహం కలిస్తేనే వశిష్ఠ గౌతమి పిరమిడ్ శక్తి క్షేత్రం. అలాంటి ప్రత్యేకత ఉంది దానికి. ఇక్కడ శరీరానికి సంబంధించి మానసికంగా, ముఖ్యంగా శరీరానికి సంబంధించిన ఈ వాహనం గరుడ వాహనంగా మారడానికి, ఈ కాయం కామధేనుగా మారడానికి ఇంతకంటే గొప్ప ప్రదేశం ఇంకొకటి లేదు గాక లేదు. అంతటి ప్రత్యేకము. అందుకే కమిటీ వాళ్ళందరికీ నా యొక్క రిక్వెస్ట్, మంచి ఎక్కడ దొరుకుతుందరా బెస్ట్ ఫుడ్ అంటే వశిష్ఠ గౌతమి క్షేత్రంలో దొరుకుతుంది. నిజమైన అన్నపూర్ణ ఎక్కడుంది అంటే వశిష్ఠ గౌతమి క్షేత్రంలో ఉంది. అలా విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. అన్నపూర్ణ, మీరు నిజంగానే అన్నపూర్ణ గారు ఇక్కడే ఉన్నారు. మా దగ్గర ఒక అన్నపూర్ణ ఉంది. అందుకే మా కూడా అన్నపూర్ణ దానికి బ్యాక్ బోన్ అయిన మహానుభావుడు ₹1 పెట్టి మంచి అన్నపూర్ణేశ్వరి మా కట్టించాడు. నేను అందరికీ ఒకటే, మొన్న ఈ మధ్యన ఒక 5-6 కార్యక్రమాలు చేశాము. నార్త్ ఇండియా నుంచి 200 మంది వచ్చారు. వాళ్ళు 10కి ఎన్ని మార్కులు వేస్తామని వాళ్ళు అడిగితే ఆర్గనైజరు 10కి 10 వేశారు వాళ్ళు ఫుడ్కు. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. మనం కాదు, బయట వచ్చిన వాళ్ళు చెప్పాలి. మన ఫుడ్ బాగుంటే, నిజంగా చెప్తున్నాను, అరే జనం వస్తే వాళ్ళకి మంచి ఫుడ్ పెడితే ధనం ఆటోమేటిక్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జనం వస్తే ధనం వస్తుంది. ఆ వచ్చిన జనానికి ఏం తృప్తినిస్తుంది? ది బెస్ట్ ఫుడ్ ఇవ్వాలి. ఆ ఫుడ్ తింటే వాడి మైండ్ తేలికగా ఉండాలి, శరీరం తేలికగా ఉండాలి. ఎన్ని గంటలైనా ధ్యానంలో కూర్చునే ఆ శక్తివంతంగా అలాంటి శరీరం ఉండి తీరాలి. ఇలా కూర్చోగానే చిరాకు వచ్చిందంటే ఎక్కడో తేడా ఉన్నట్టు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తప్పకుండా ఆ విధంగానే రోజు రోజుకు ఇంక్రీజ్ అవుతున్నాం. లేదని కాదు, అప్గ్రేడ్ అవుతున్నాం. ఇప్పుడు ఇంత మేము చెప్తున్నాం కదా, మేమేమో 60-70%. మీరు అందరూ ఓహా అన్నారు, కానీ అది 100% కాదు. కానీ ప్రతి సంవత్సరం పర్సెంటేజ్ పెరుగుతూ ఉంది, అది గమనిస్తూ ఉన్నాం. తొందరలోనే 100% చేసుకుంటాం. ఈ విధంగా ప్రతి ఆశ్రమంలో ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఈ క్షేత్రానికి తప్పకుండా హైదరాబాద్ ట్రస్ట్ అనే కాదు, ప్రతి ఒక్కరం ఇది అయ్యేంత వరకు మనతో ఎటువంటి సహాయమైనా చెయ్యాలి. తృణమో పనమో గుర్తుపెట్టుకోండి. సృష్టిలో ఫ్రీ అనే పదం లేదండి. బాగా నేను రోజు చెప్తూనే ఉంటాను ఈ పదం. అది ఎవరికి అర్థం కావట్లేని విషయం. సృష్టిలో ఫ్రీ అనేది లేనే లేదు. దెర్ ఇస్ నో ఫ్రీ. ఇచ్చింది తీసుకోవాలి, తీసుకుంది ఇవ్వాలి. భోంచేశాం, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, బాకీ మళ్ళా జన్మైనా సరే వచ్చి ఆ డబ్బులు కట్టించుకోవాలి. ఇక్కడ నేను డబ్బులు ఇచ్చాను, రాలేదు, ఈ ఆశ్రమం బాకీ నాకు. ఆ తినడం కోసం నేను మళ్ళీ జన్మలైనా రావాలి. ఇది తినడానికి రావాలి, ఇక్కడ ధ్యానం నేర్చుకోవాలని పోవాలి. అందుకే మీరు ఎవరు తృణబోపనమో ఎవరి దగ్గరికి వెళ్ళి, కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నా వాళ్ళకి మీరు ధ్యానం నేర్పించినట్టే. ఈ జన్మ కాకపోతే మళ్ళీ జన్మ వస్తాడు, ఏముంది, అని డబ్బులు ఇచ్చాడు కదా, రావాలి ఇక్కడికి. ఏది తప్పించుకునే లేదు. ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే, పుచ్చుకుంది ఇవ్వవలసి. సృష్టి యొక్క ఎవల్యూషనే ఈ విధంగా ఉంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని వీలంతగా రాబోయే రోజులలో చూస్తున్నాం రోజు ఏం జరుగుతుందో. ఎక్కువ సమయం లేదు మిత్రులారా, ఉన్నది 10-15 సంవత్సరాలు. ఈ భూమి మీద ఊహాతీతమైన మార్పులు రాబోతున్నాయి. హాయిగా ఉన్నప్పుడే, చక్కగా ఉన్నప్పుడే మంచి పనులు చేసి మనతో అయ్యింది సేవలు చేస్తూ ఈ భూమి మీద తృప్తిగా ఆఖరి జన్మ ప్రయాణం చేసేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఇట్లా మిస్సం మెల్లేసుకొని పోవాలి. అలా జీవించాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో అడ్వాన్స్గా మీ అందరికీ ఉగాది సంబరాలు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత 4 days, 4th డే ఇక్కడ ఉన్నాను. 14th నాడు రాత్రి 8 గంటలకు వచ్చాను. ఈరోజు 8 గంటలకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మెమరబుల్, జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఈ 4 రోజులు నేను అనుభూతి పొందాను. థ్యాంక్ యూ.